హాయ్, ఇప్పుడు మనం జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేయడం నేర్చుకుందాం. దానికోసం మీరు బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. బ్రౌజర్లో డిఫాల్ట్గా మన దాంట్లో గూగుల్లో సైన్ ఇన్ అవుతుంది, లేకుంటే gmail.com అని ఓపెన్ చేయాలి. gmail.com అని ఓపెన్ చేసినప్పుడు జీమెయిల్ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు కనుక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. లేకుంటే క్రియేట్ అన్ అకౌంట్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ద్వారా మీరు కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ అన్ అకౌంట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఒక జీమెయిల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఎలాగంటే ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ అండ్ లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇంటి పేరు, సర్ నేమ్ మీన్స్ ఇంటి పేరు ఎంటర్ చేయాలి. దెన్ చూజ్ యువర్ యూజర్ నేమ్ అనే దగ్గర మీరు జీమెయిల్కి ఏ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నారు, అంటే మీరు ఏ యూజర్ నేమ్తో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆ నేమ్ని మనం ఎంటర్ చేస్తాం. అంటే ఒకవేళ ఇలా ఎంటర్ చేసినప్పుడు ఆ యూజర్ నేమ్ అవైలబుల్లో ఉంటే అది తీసుకుంటుంది. ఒకవేళ అవైలబుల్ లేకపోతే అది మనకి కొన్ని సజెషన్స్ ఇస్తుంది. లైక్ ఇట్లాగా ఈ విధంగా ఈ యూజర్ నేమ్స్ మనకు ఎలా ఉన్నాయి కాబట్టి మీరు వాటిలో తీసుకోవచ్చు అని. ఇప్పుడు మనం దాంట్లో ఏది నచ్చితే అది క్లిక్ చేస్తాం, అప్పుడు అది ఇలా తీసుకుంటుంది. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అంటే మన మెయిల్కి ఒక సెక్యూరిటీ లాగా అనమాట. అంటే మనం ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం, అంటే పాస్వర్డ్ ఒక మెయిల్ అకౌంట్కి మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే ఇక్కడ మనం ఏం ఎంటర్ చేసాం పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ బర్త్డే అంటే మనం మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎప్పుడు పుట్టారో దాన్ని ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ఇయర్. అండ్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అండ్ మీ కరెంట్ ఈమెయిల్ అడ్రస్, మీ కనుక ఒకవేళ ఈమెయిల్ అడ్రస్ ఉంటే అది ఏ అకౌంట్లో పర్లేదు, దాన్ని ఎంటర్ చేయండి. లేకపోతే దాన్ని ఆ బ్లాంక్ని వదిలేసేయచ్చు. అండ్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏం కనిపిస్తుందో అదే ఎంటర్ చేయాలి. లైక్ మీకు ఒకవేళ ఈ కోడ్ అర్థం కాకపోతే మీరు ఇట్లా వినొచ్చు, లేకపోతే దాన్ని రీఫ్రెష్ చేసుకుంటే కొత్త కోడ్ జనరేట్ అవుతుంది. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క లొకేషన్, ఇండియా, కంట్రీ అంటే కంట్రీ నేమ్ ఇండియా అయితే ఇండియా, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. ఆ తర్వాత గూగుల్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీ, గూగుల్ టర్మ్స్ అండ్ సర్వీస్ని అగ్రీ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ని ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ అంతా చూసుకొని నెక్స్ట్ స్టెప్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినప్పుడు అది నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. మన ఫామ్లో ఏమి అడ్రస్ లేకపోతే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధంగా దాంట్లో మన ప్రొఫైల్కి ఒక పిక్చర్ని యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. మన అకౌంట్ మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత ఒకవేళ పిక్చర్ తర్వాత యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ స్టెప్ అనే బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఇది నెక్స్ట్ పేజ్లో రీడైరెక్ట్ అవుతుంది ఈ విధంగా. సో ఇప్పుడు మన జీమెయిల్ అకౌంట్ మొత్తం క్రియేట్ అయిపోయింది. మన అకౌంట్ పేజ్లోకి ఓపెన్ అవుతున్నాం. సో కంటిన్యూ టు జీమెయిల్ అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇది. ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది మనం క్రియేట్ చేసిన ఈమెయిల్ అడ్రస్, అండ్ మన దాంట్లోకి లోడ్ అవుతుంది మన మెయిల్ అకౌంట్లోకి. సో ఈ విధంగా మనం ఇప్పుడు క్రియేట్ చేసిన మెయిల్ ఇది మన అకౌంట్ హోమ్ పేజ్, మన మెయిల్ ఐడి. సో దీని నుంచి మనం కొత్త మెయిల్స్ సెండ్ చేయొచ్చు, లేకపోతే ఎవరైనా పంపించిన మెయిల్ ఐడిని రిసీవ్ చేసుకోవచ్చు. సెండ్ చేయాలనుకుంటే కంపోజ్ మెయిల్, మనం రిసీవ్ చేసిన మెయిల్స్ అన్నీ ఇన్బాక్స్లో ఉంటాయి. అండ్ మనం ఒక మెయిల్ని ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చిన మెయిల్స్ ఫ్రమ్ గూగుల్. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు వచ్చిన మెయిల్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దీన్ని మనం డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ బటన్, అండ్ ఏదైనా మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న ఫోల్డర్లోకి సెండ్ చేయాలనుకుంటే ఆర్చీవ్ బటన్, అండ్ మూవ్ టు, అండ్
బ్యాక్ టు ఇన్బాక్స్ అంటే మళ్ళీ ఇన్బాక్స్లోకి వెళ్ళడానికి కొడితే మళ్ళీ ఇన్బాక్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనం మెయిల్ డిలీట్ ఇక్కడ నుంచే డిలీట్ చేయాలి అంటే ఓపెన్ చేసి చూడకుండా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ చేసి ఇక్కడ డిలీట్ బటన్ క్లిక్ చేస్తే మెయిల్ డిలీట్ అయిపోతుంది. ద కన్ఫర్మేషన్ మూవ్ టు ట్రాష్. ఇప్పుడు మన అకౌంట్ మొత్తం క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మన అకౌంట్లోంచి సైన్ ఇన్ అవ్వాలనుకుంటే, సైన్ అవుట్ అవ్వాలంటే అంటే అకౌంట్లోంచి బయటకు రావాలనుకుంటే ఇక్కడ మన ప్రొఫైల్ క్లిక్ చేస్తే సైన్ అవుట్ అని బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే మనం అకౌంట్లో నుంచి మళ్ళీ జీమెయిల్ హోమ్ పేజ్కి వెళ్ళిపోతాం. ఈ విధంగా మనం జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం.